హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకోమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు వీడియో వచ్చేసి ఎండలో ఆరబెట్టే పని లేకుండా చక్కగా ఫ్యాన్ గాలి కిందే చక్కటి వడియాలు, బియ్యపిండి, కొత్తిమీర, అప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూద్దామా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను. దాంట్లోకి సరిపడా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నాను. కొంచెం ఈ వడియాలు స్పైసీగా ఉంటే బాగుంటాయి అన్నమాట. అందుకని పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను. దీన్ని చక్కటి పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల బియ్యం పిండికి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలంటే 1:2 లెక్క ప్రకారం వేసుకోవాలన్నమాట. ఈ వాటర్ని కొద్దిసేపు మూత పెట్టేసి మరగనివ్వాలి. వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, వడియాలన్నీ కష్టమైపోతాయి. తర్వాత ముందు మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, నువ్వులు. ఈ జీలకర్ర, నువ్వులు మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ ఒక 5 నిమిషాల్లో మనకు చక్కగా బాయిల్ అయిపోతాయి. అప్పుడు మనం తీసుకున్న బియ్య పిండిని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. పొడి బియ్య పిండి తీసుకున్నాను నేను. ఏదైనా కూడా తీసుకోవచ్చు. పట్టించిందే పొడి బియ్య పిండి. చూడండి, కరెక్ట్గా 2 గ్లాసుల పిండికి 4 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఎక్కువ తక్కువ కాలేదు. ఇది ఇలాగే మంచిగా కలుపుకోవాలి. ఇంకా స్మూత్గా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా మొత్తం అంతా పేస్ట్ పట్టేస్తుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి చల్లగా అయిపోయిందంటే మనకి సరిగా రావు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు మనం కొంచెం ప్లేట్లోకి వేసుకుని పిండిని మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న పిండిని కొంచెం స్మూత్గా కలుపుకొని ఇలా బౌల్స్ కింద చిన్న ఉండల కింద చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని పూరి ప్రెజర్ తీసుకొని ఇట్లా ఆయిల్ పేపర్ పెట్టేసుకొని ఒక ఉండ పెట్టుకొని పైన ఇంకొక పేపర్ పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా చేసుకున్న వాటిని ఒక కవర్ పైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. లేదంటే ఒక క్లాత్ వేసేసుకొని దానిపైన కూడా ఆరబెట్టుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చేసేసుకుంటే మనకి వడియాలు ఈ విధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ కొన్ని కవర్ మీద వేసాను కదా, మళ్ళీ అవన్నీ తీసి చక్కగా క్లాత్ మీద అయితే వేసేసాను. నైట్ టైంలో పెట్టాను ఇవి. చూడండి, మార్నింగ్కి మనకి చూడండి ఎంత చక్కగా ఎండలో ఆరబెట్టినట్టు ఎట్లా ఆరిపోయినాయి. ఇది మార్నింగ్ 7 o'clock. చూడండి ఎంత మంచిగా మనకి ఆరిపోయి ఎండలో పెట్టినట్టే. అసలు ఇంత కూడా ఇది అవ్వలేదు, అంత బాగా వచ్చినాయి. ఇంక ఇవన్నీ ఇలా తీసేసుకొని మనం ఒక 1 hour ఎండలో పెట్టుకుంటే చాలు. ఇంకంతే, మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఎండలో మన ఇష్టం, పెట్టకపోయినా కూడా ఫ్యాన్ గాలికైనా సరే కొద్దిసేపు అట్లా ఉంచితే ఇంకా బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. అంత బాగా డ్రై అయిపోయినాయో చూడండి. ఈ విధంగా మనం కొంచెం పిండితో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసి చూద్దాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడియాలు ఈ విధంగా వేసేసి వేయించుకుంటే అదే అప్పడాలు చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఈ విధంగా వడియాలన్నీ కూడా చక్కగా వేయించుకొని మనం పప్పులోకి, లేదంటే సరదాగా ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా వేయించుకొని తినొచ్చు అనమాట. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసాం కదా, వాటన్నిటి ఫ్లేవర్ కూడా చక్కగా మంచిగా మనకు తగులుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి బియ్యపిండి అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, నువ్వులు, జీలకర్ర, అక్కడక్కడ గ్రీన్ కలర్ కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, అది కూడా కనిపిస్తుంది మనకి. ఈ వడియాలు మనకి కొంచెం స్పైసీగా కూడా ఉంటాయి. అదేవిధంగా మనం ఎండలో ఎండబెట్టిన వడియాలు ఎలా నిల్వ ఉంటాయో ఈ అప్పడాలు కూడా మనకి అదేవిధంగా నిల్వ ఉంటాయి అన్నమాట. ఏమాత్రం పాడవు. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.